నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. నిన్నగాక మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని కలిశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగానే వాళ్ళిద్దరు కలిశారా? కలిస్తే అసలు ఏం చర్చించుకున్నారు? అసలు కలిశారని చెప్పి లేకపోతే ఒక అపోహమైన వార్తని బయటికి తీసుకొచ్చారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది కూడా విమానాశ్రయంలో కలిశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు నిజంగానే కలిసి ఉంటారా? ఇందులో వాస్తవం ఉందంటారా? ఖచ్చితంగా ఇవన్నీ అపోహలు సృష్టించడం గతంలో కూడా ఇదేలాంటి అపోహ ఇక్కడ తెలంగాణలోని కేసీఆర్ గారు సృష్టించడం జరిగింది. ఎందుకంటే నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో కూడా రేవంత్ గారు నేను బేగంపేట ఎయిర్పోర్ట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఢిల్లీ వెళ్తూ అక్కడ కలిశారు అనేది వీళ్ళు చెప్తూ అది పేపర్లో నమస్తే తెలంగాణలో రావడం జరిగింది. సో దాని మూలాన అది మా నాయకుడిని కలవని వ్యక్తిని కలిశారని చెప్పి మీరు ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళు కేసు వేయటం కూడా జరిగింది కాంగ్రెస్ వాళ్ళు. సో మళ్ళా తిప్పి ఏంటంటే ఆయన శిష్యుడు ఇబ్బందులు పడుతున్నాడని కేసీఆర్ గారు పలుమార్లు ఇలాంటి అవన్నీ సృష్టిస్తూ ఆయన ఏదో సేవ్ చేయాలని ఎవరిని జగన్మోహన్ రెడ్డిని, ఎందుకంటే కాంగ్రెస్తో ఇక్కడ పొత్తు కలుపుతున్నాడు అని బీజేపీకి ఎక్కడ కోపం తెప్పించాలి. రేవంత్ రెడ్డి గారు టీడీపీలో నుంచి వెళ్ళిన వ్యక్తి కాబట్టి సో అందుకని చంద్రబాబు నాయుడు గారు టచ్లో ఉన్నారు, ఆయన్ని కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు అని చెప్పి ఒక అపోహ క్రియేట్ చేసి బీజేపీకిను తెలుగుదేశంకి కొంచెం డిస్టెన్స్ క్రియేట్ చేయాలనే కానీ ఆయన చేసే ప్రయత్నం ఇది. కేసీఆర్ గారే కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడబలుకొని కంపల్సరీ ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఇలాంటివి పోర్ట్రే చేస్తూ ఇలాంటివన్నిటికీ అంటే ప్రజల్లోకి ఒక డౌట్ని క్రియేట్ చేసే విధంగా చేస్తున్న ప్లాన్ కానీ అని మనకు అనిపిస్తుంది. సో ఎవరు పార్టీకి వాళ్ళు ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్కి పిసిసి అధ్యక్షుడిగా గాను ఇప్పుడు తెలంగాణ స్టేట్కి సీఎం గాను ఉన్నారు. సో ఆయన ఇది ఆయనకుంటది. ఆయన ఏ రోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన సీఎం అయిన తర్వాతే కానీ పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాతే కానీ ఎప్పుడూ కూడా కలిసినది ఎక్కడా లేదు. కానీ ఎందుకు ఇలాంటి అపోహలు క్రియేట్ చేస్తున్నారు, లేనిపోనేటివి ఎందుకు సృష్టిస్తున్నారు? అది కూడా ఎప్పటి నుంచి రేవంత్ గారు సీఎం అయిన దగ్గర నుంచి ఇది వరకు ఒక 1.5 month 2 months బ్యాక్ అనుకుంటా, ఇది 1 month బ్యాక్ జరిగింది. సో అప్పుడు కూడా బేగంపేట ఎయిర్పోర్ట్లో కలిశారని చెప్పి నమస్తే తెలంగాణ పేపర్లో వేయటం జరిగింది. అప్పుడు కూడా ఖండించడం జరిగింది. అది కాంగ్రెస్ వాళ్ళే ఖండించారు. సో మా నాయకుడి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి అని కేసు ఫైల్ చేశారు. సో మళ్ళీ అదే చేస్తున్నారు. అంటే చూడండి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారనే దానికి ఒక ఉదాహరణ అనిపిస్తుంది. ఎందుకంటే కేసు వేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డికి ఏదో బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ పనులన్నీ చేస్తున్నారు. అంటే దీనివల్ల ఇప్పుడు వీళ్ళిద్దరు కలిస్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చే నష్టం ఏంది, లాభం ఏంది? అసలు కేసీఆర్ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు మేడం? అసలు కేసీఆర్ ఎప్పుడు కూడా తెలుగుదేశానికి అగెనిస్ట్ గానే ఆయన చూస్తా వచ్చాడు. ఎందుకంటే తెలుగుదేశంలోనూ మూలాలు ఆయనకి స్టార్టింగ్ తెలుగుదేశంలో నుంచే. కానీ ఒకే చోట ఒక 2 ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అనుకున్నాడు. తెలుగుదేశాన్ని తెలంగాణలో తొక్కేయాలనుకున్నాడు, నిర్వీర్యం చేయాలనుకున్నాడు. దానికి ఆలోచన విధంగానే ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవటమే కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశంకి ఎక్కడా భవిష్యత్తు ఉండకూడదు అనే ఒక ఆలోచనతోనే కుట్రపూరిత రాజకీయాలు చేసి లాస్ట్ టైం ఎలక్షన్కి కూడా అంటే 2019లో జరిగిన ఎలక్షన్కి ఆంధ్రాకి మనీ తరలించటమే కానివ్వండి, జగన్మోహన్ రెడ్డికి ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేశాడు. అది బహిరంగంగా కూడా ఏం చెప్పాడు, నేను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానని చెప్పాడు. అది అందరం కూడా విన్నాం. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను నేను నారా చంద్రబాబు నాయుడుకి అన్నాడు. సరే ఇక్కడ ఆయన రాకూడదు అనటానికి కండిషన్ పెట్టడానికి ఈయనెవరు? కేసీఆర్ గారు ఎవరు? అంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉండకూడదనా ఈయన ఇది? అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వచ్చారు. సో ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కదా. సో అంటే ఈయన కేసీఆర్ గారు సీఎంగా ఉన్నారు కాబట్టి వేరే పార్టీలు ఎవరైనా ప్రచారానికి వస్తే మీరు ఇంకొక రాష్ట్రంలో మీరు పోటీ చేస్తుంటే మేము మిమ్మల్ని అక్కడ అనగదొక్కుతామనే సంకేతం ఇచ్చాడు. సో అదే విధంగా సంకేతం ఇస్తూ వాళ్ళకి ఫైనాన్షియల్గానే కానివ్వండి అండగా ఉంటూ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ దొంగ ఓట్లు వేయించడమే కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చేయించారు.
సో దాని పర్యవసానమే మనం లాస్ట్ టైం ఓడిపోవటం కూడా జరిగింది తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణలో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత సో ఇప్పుడు రేపు పొద్దున కూడా జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోతే ఆంధ్రాలో కూడా ఆయన ఫ్రెండే శిష్యుడే అనుకోవాలి, ఫ్రెండ్ అనుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా అధికారం కోల్పోయే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ బీజేపీకి తెలుగుదేశంకి డిఫరెన్స్ తీసుకురావాలి. సో ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాబట్టి వీళ్ళిద్దరూ కలుస్తున్నారు అనే ఒకటి లేనిది దాన్ని క్రియేట్ చేయడానికి అపోహలని ఇది లేని వాటిని అపోహలని క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో కావాలని అబద్ధపు రాతలు ప్రచురించారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఇది అసలు ఎలా చూడాలి? ఎందుకు కావాలని అబద్ధపు రాతలు రాయాల్సి వచ్చింది అసలు? అదే కావాలని ఎందుకు రాస్తున్నారంటే బీజేపీతో చెడిపోవాలి, వీళ్ళు బీజేపీతో పొత్తు. ఎందుకంటే అది రెండు నేషనల్ పార్టీ, కాంగ్రెస్ బీజేపీ. సో కాంగ్రెస్ బీజేపీ అనేది నేషనల్గా ఉండటంతో సో ఇక్కడ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడే కానివ్వండి, కాంగ్రెస్ సీఎంనే కానివ్వండి, తరచూ నారా చంద్రబాబు నాయుడు గారు కలుస్తున్నారనే ఒక అపోహని క్రియేట్ చేస్తూ లేనిది ఉన్నట్టు క్రియేట్ చేస్తూ ఇది లేని అంటే ఒక పొత్తులో ఉన్నప్పుడు సో అలాంటి కలవకూడదు. కాబట్టి అలా కలవకుండా ఉన్నా కూడా వీళ్ళు కలిశారనేది ఒక భ్రమ కల్పిస్తున్నారు. సో దీన్ని ఎలాగైనా మనం నమ్మించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో నమ్మించాలని ప్రయత్నించినా ఏ టైం ఎక్కడెక్కడ ఉంటారు ఏంటనేది మొత్తం, ఎందుకంటే ఆయనకి జెడ్+ సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఎప్పుడు ఎక్కడ కలిసినా కూడా మొత్తం సెంట్రల్ రిపోర్ట్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈయనకి ఆ మాత్రం అవగాహన లేదా? 10 సంవత్సరాలు సీఎంగా చేసిన కేసీఆర్కే కానీ జగన్మోహన్ రెడ్డికే కానీ అవగాహన లేదా ఎప్పుడు ఎవరిని కలుస్తున్నారనేది? సో ఏం లేదు, ఇది మొత్తం ప్రజల్లో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం. సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళ క్యాడర్ కూడా ఉంటుంది, బీజేపీ క్యాడర్ కూడా. సో నారా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారిని కలిశారా అనే ఒక వాళ్ళ క్యాడర్లో కూడా ఒక డౌట్ క్రియేట్ చేయటం, ఇట్లాంటివి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలుగానే మనకు కనపడుతున్నాయి. అంటే ఇట్లా చేస్తే ఇప్పుడు ఏదైతే ఆంధ్రలో వాళ్ళ కూటమి ఉందో ఆ కూటమిని మళ్ళీ విచ్ఛిన్నం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? అట్లా విచ్ఛిన్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా అక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నారా? మరి ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలనే ఆలోచన స్పష్టంగా మనకు కనపడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు కూటమి మూలాన కొంచెం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానమే కానివ్వండి, తెలుగుదేశం పార్టీలో యువగలం పాదయాత్ర లోకేష్ గారు చేసిన విధానమే కానివ్వండి, బాబు గారు ఈ గత 5 సంవత్సరాల ముందు ఆయన చేసిన డెవలపే కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏపీ ఎంత ఏ రకమైన అభివృద్ధి చెందకపోవటమే కానివ్వండి, ఇవన్నీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. సో దాంతో కూడా బీజేపీ కలిసి రావటమే కానివ్వండి, జనసేన పార్టీ కలిసి రావటమే కానివ్వండి, ఈ 3 కూటమి కాంబినేషనే కానివ్వండి, ఇవి మెజారిటీతో గెలిచే అవకాశాలు కనపడుతున్నాయని, దీన్ని ఎలాగైనా విచ్ఛిన్నం చేయాలనే కుట్రతో ఆలోచనతో ఉంటూ ఈ పని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్. వీళ్ళు ఎలాగో దోస్తులైనా అవ్వచ్చు, గురు శిష్యుల బంధమైనా అవ్వచ్చు, ఒకరి చోట ఒకళ్ళు సీఎంగా ఉంటే ఇంకో చోట మనకు వెసులుబాటు ఉంటుంది కదా అనే ఒక ఆలోచనతో సో ఎలాగో ఇక్కడ గవర్నమెంట్ పోయింది, సో ఇప్పుడు రేపు పొద్దున అక్కడ మనకు గవర్నమెంట్ పోకుండా ఆ జగన్మోహన్ రెడ్డిని ఉంచేటట్టు ఇలా మన వల్ల అయిన కుట్రపూరిత ఆలోచనలు మనం చేద్దాం అనే ప్రయత్నంలోనే కేసీఆర్ గారు కూడా చేస్తున్నారు. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.